అండ్ మేజర్ రూమర్ చాలా మంది అడుగుతుంది, ఈసారి iPhone 16 అల్ట్రా వస్తుందా, అల్ట్రా ప్రోటోటైప్స్ ఏమైనా ఉన్నాయని చెప్పంటున్నారు. అవన్నీ కూడా మీకు చూపిస్తా వీడియో ఎండ్లో. లాస్ట్ పాయింట్ iPhone 16 అల్ట్రా గురించి కూడా నేను మాట్లాడతాను. అండ్ నేను ఫోన్ అప్గ్రేడ్ అవుతానా లేదా అనేది కూడా వీడియో ఎండ్లో మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నెక్స్ట్ మంత్ మనకి iPhone 16 సిరీస్ లాంచ్ అవబోతున్నాయి. ఈ 16 సిరీస్ గురించి చాలా వరకు రూమర్స్ అండ్ మాక్సిమం ఆఫ్ ద స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. మొత్తం ఈ వీడియోలో నేను ఒక 15 పాయింట్స్ డిస్కస్ చేస్తా. ఈ 15 పాయింట్స్ యొక్క డీటెయిల్స్ కింద టైమ్ లైన్లో కూడా ఉన్నాయి. ఒక దాని తర్వాత ఒకటి మీరు కావాలనుకుంటే జంప్ చేసుకుంటే వీడియోని చూడొచ్చు. బట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. 15 పాయింట్స్ ఇన్ డీటెయిల్గా iPhone 16 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తమిళలో నేను భారీ మార్పులు అని చెప్పి పెట్టాను కదా, అది నేను వ్యంగ్యంగా పెట్టా. పెద్ద చేంజెస్ ఏమీ లేవు, అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న ఇంటెన్షన్తో పెట్టాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం లాంచ్ డేట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఇది సెప్టెంబర్ 2nd వీక్లో దీన్ని లాంచ్ చేస్తాం అన్నట్లు రూమర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రిసైజ్గా డేట్ చెప్పాలంటే సెప్టెంబర్ 10వ తారీఖున అన్నట్లు అంటున్నారు. మాక్సిమం నెక్స్ట్ మంత్లోనే iPhone 16 మోడల్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ సెకండ్ థింగ్, ప్రో మోడల్స్ యొక్క సైజెస్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇంతకుముందు 15 Pro మీకు 6.1 ఇంచ్ ఉండేది అండ్ 15 Pro Max మీకు 6.7 ఇంచ్ స్క్రీన్ ఉండేది. ఇప్పుడు మారిపోయి 16 Pro ఏమో 6.3 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది అండ్ 16 Pro Max 6.9 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. హైట్లో, సైడ్ విడ్త్లో, థిక్నెస్లో అన్నిట్లో చేంజెస్ అయితే ఉన్నాయి. వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. అండ్ బేసిక్ మోడల్ 16 ప్లస్ మాత్రం ఏం చేంజెస్ ఏమి లేవు. అవి సేమ్ 6.1 ఇంచ్ అండ్ 6.7 ఇంచ్ అదే సైజెస్లో అయితే ఉంటాయి. ఈ ప్రో మోడల్స్లో మాత్రం BRS అని చెప్పిన టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. అంటే బోర్డర్ రిడక్షన్ స్ట్రక్చర్ టెక్నాలజీ అనమాట. చిన్స్ అనేవి తగ్గిపోతాయి, బోర్డర్స్ అన్ని తగ్గిపోతాయి. చైనా నార్మల్గా ఈ ఫోన్ కేసెస్, టెంపర్ గ్లాసులు ఇవన్నీ తయారు చేసేస్తూ ఉంటారు. నెక్స్ట్ మంత్ వస్తుంది కాబట్టి ఇప్పటికీ అన్ని రెడీ అయిపోయి స్టాక్ కూడా బయట సర్క్యులేట్ అయిపోతుంది ఆల్రెడీ. కేసెస్, గ్లాసెస్ గురించి వచ్చేసి కేసెస్, గ్లాసెస్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర లక్షలు స్పెండ్ చేసి ప్రోటోటైప్స్ అయితే వీళ్ళు కొనుక్కుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగో చైనా నుంచే కాబట్టి బ్యాక్ డోర్ నుంచి వీళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఆ ప్రోటోటైప్స్ అయితే కొనుక్కొని వీళ్ళు కేసెస్, గ్లాసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒకవేళ ఈ మెజర్స్ కనుక రాంగ్ అయితే కోట్లాది కొద్ది లాస్ అయితే చూడాల్సి వచ్చింది చైనా. సో రాంగ్ స్టెప్ అయితే మాక్సిమం అవ్వకపోవచ్చు. స్క్రీన్ సైజెస్ మాక్సిమం పెంచుతారని అనుకుంటున్నా. చూద్దాం, లాంచ్ అయిన తర్వాత మాట్లాడదాం. మూడోది యాక్షన్ బటన్. ఇప్పటి వరకు మనం 15 Pro అండ్ 15 Pro Max లో మాత్రమే యాక్షన్ బటన్ చూసాం. ఇప్పుడు 16 Plus, 16 Pro, 16 Pro Max 4 మోడల్స్ లో కూడా సైడ్ యాక్షన్ బటన్ అయితే వచ్చింది. ఇంతకుముందు జస్ట్ సైలెంట్ లోకి, రింగ్ లోకి పెట్టుకోవడానికి అలర్ట్స్ లెటర్ ఒకటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 16 లైనప్ మొత్తం యాక్షన్ బటన్ ఉంటుంది. అండ్ 4వ మేజర్ చేంజ్ ఏంటంటే ఓన్లీ 15 Pro, 15 Pro Max లో మాత్రమే మనకి 8GB ర్యామ్ ఉండేది. అండ్ నాన్ ప్రో మోడల్స్ ఏవైతే 15 Plus ఉండే వాటిలో 6GB ర్యామ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 16 లైనప్ మొత్తం అంటే 16 Plus, Pro Max 4గిట్లో కూడా 8GB ర్యామ్తో వస్తున్నాయి. 6GB ర్యామ్ అనేది తీసేస్తున్నారు. AI ఫీచర్స్ అన్ని కూడా తీసుకొస్తున్నారు కాబట్టి బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మంచి మూవ్ అని చెప్పాలి. అండ్ అదే విధంగా ప్రాసెసర్ లెవెల్లో కూడా ఈసారి A18 చిప్తో మొత్తం లైటప్ వస్తుంది. ఇంతకుముందు A16, 15లో వాడి A17 Pro, 15 Pro Max లో వాడేవాళ్ళు. ఇప్పుడు మొత్తం 16 Plus, Pro Max అన్నింట్లో 18 లైనప్పే. కానీ ప్రో మోడల్స్లో మాత్రం A18 Pro చిప్ వస్తుంది. బేసిక్ దాంట్లో A18 చిప్ వస్తుంది. యాపిల్ AI ఇంటిగ్రేషన్ అయితే అంత 16 లైనప్ మొత్తంలో ఉంటుంది. అండ్ 6th పాయింట్, ఇది మేజర్ డ్రాబ్యాక్. iPhone 15 Pro Max విపరీతమైన హీటింగ్ ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనే ఈ 15 Pro Max తీసేసి S24 Ultra నేను షిఫ్ట్ అవుతామని చాలా సార్లు అనుకున్నాను. హీటింగ్ దారుణంగా ఉంటుంది. మీరు ఛార్జ్ పెట్టేటప్పుడు కెమెరా 10 నిమిషాలు పావుగంట యూస్ చేసే చాలు కంప్లీట్ హీట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఫోన్ గేమింగ్ చేసినా కానీ కంప్లీట్ హీట్ అయిపోతుంది. థర్మల్స్ అయితే 15 సిరీస్ లో అసలు సరిగ్గా తీసుకొని రాలేదు. ఈసారి iPhone 16 మోడల్స్ లో థర్మల్స్ మీద బాగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి గ్రాఫిన్ అయితే యూస్ చేస్తున్నారు. నార్మల్ గా మనకి కూలింగ్ సిస్టమ్ కోసం అక్కడ కాపర్ మెటీరియల్ యూస్ చేస్తారు. ఈసారి కాపర్ ప్లేస్ లో గ్రాఫిన్ తీసుకొస్తున్నారు. గ్రాఫిన్ ఇంకొంచెం థర్మల్స్ కి బెటర్ గా సపోర్ట్ చేసిద్ది. థర్మల్స్ ఈసారి బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ 7th పాయింట్, ఇది మేజర్ అడిషనల్ పాయింట్ అని చెప్పాలి. ఇంతకు ముందు మనకి US మోడల్స్ లో మాత్రమే 5G mm వేవ్ లెంత్ యాంటీనాస్ అయితే ఉండేది. సైడ్ ఒక చిన్న సిమ్ట్రీ లాగా మనకు కనబడుతుండేది. ఇప్పుడు ఆ ప్లేస్ లో అన్ని 16 మోడల్స్ మొత్తంలో కూడా క్యాప్చర్ బటన్ అయితే తీసుకొస్తున్నారు. ఇది కెమెరాస్ యూస్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా సబ్జెక్ట్ ని ఫోకస్ చేయాలనుకుంటే ఇలా జస్ట్ కెమెరాలో ఎలా అయితే టచ్ చేసి ఫోకస్ చేస్తామో అలా ఫోకస్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ ఇలా చేస్తే షటర్ బటన్ లా పనిచేసిద్ది. అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవడానికి లెఫ్ట్ కి, రైట్ కి స్వైప్ చేస్తూ ఉంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతా ఉంటాయి అని చెప్పని చాలా ఫంక్షనాలిటీస్ ఈ క్యాప్చర్ బటన్ లో తీసుకొస్తాం అన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అండ్ దీని ప్రోటోటైప్స్ కూడా డమ్మీ మోడల్స్ లో కూడా అన్ని డమ్మీ మోడల్స్ లో క్యాప్చర్ బటన్ కనబడుతుంది. ఇది వస్తే మాత్రం ఈ బటన్ ఎక్స్పీరియన్స్ చేయడానికైనా అప్గ్రేడ్ అవ్వాలి అనిపించింది. ఇప్పటి వరకు కంటెంట్ చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చింది వారు వర్తుందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే 82,000 మంది దాకా రీచ్ అయ్యాం. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 lakh రీచ్ అయిపోవచ్చు. 1 lakh సబ్స్ అయితే ఇంకా కాన్ఫిడెంట్గా ఎన్నో వీడియోస్ మేము ముందు తీసుకొస్తూ ఉంటా. సో సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 1 lakh లో జాయిన్ అవ్వండి. iPhone 16, 16 Plus ఈ రెండింటిలో డయాగ్నల్ కెమెరాస్ పోయి వర్టికల్ గా వచ్చేస్తున్నాయి. ఇది స్పెషల్ వీడియో రికార్డ్ చేసుకోవడం కోసం కెమెరాస్ వర్టికల్ గా ఉంటే బాగుంటుందని చెప్పని అంటున్నారు. పిల్ షేప్ లో వచ్చేసింది మళ్ళీ. అండ్ కెమెరా హౌసింగ్ బయటకు వచ్చేసింది. లెన్స్ ఇంతకు ముందు మనకు ఒక ఫ్రేమ్ లో ఉన్నట్లు అనిపించేది. ఇప్పుడు అలా కాకుండా కెమెరాస్ S24 సిరీస్ లో ఎలా అయితే ఉంటాయో ఓన్లీ లెన్స్ వరకు బయటకు వచ్చేసి అండ్ టార్చ్ కూడా పక్క వెళ్ళిపోయింది. ఇది అటు ఇటు చేయడం తప్ప దాని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 9th పాయింట్, కలర్ స్మార్ట్
మాట్లాడితే 16 ప్లస్ లో దాదాపు 7 కలర్స్ ఉన్నట్లు ఒక లీక్స్టర్ చెప్తున్నారు అండ్ 5 కలర్స్ మాత్రమే ఉంటాయని చెప్పి ఇంకొక లీక్స్టర్ చెప్తున్నారు. మేజర్ గా అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఈ రెండు మాత్రం కొంచెం డీప్ షేడ్స్ లోకి వెళ్ళినట్లు అనిపించింది. రిమైనింగ్ కలర్స్ ఏవి కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ కనబడట్లా. అండ్ ప్రో మ్యాక్స్ గురించి అయితే స్పెషల్ కలర్ ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. అండ్ 10th పాయింట్ మ్యాక్స్ సేఫ్. బ్యాక్ సైడ్ మనకి మ్యాక్స్ సేఫ్ సైజ్ అయితే తగ్గుతుంది. కేస్ వేసినప్పుడు కూడా మ్యాక్స్ సేఫ్ కేస్ వేసినప్పుడు ఆ లుక్ అనేది డ్యామేజ్ అవుతుండేది. ఈసారి మ్యాక్స్ సేఫ్ రింగ్ ది అండ్ కింద లైన్ ది ఈ రెండింటి కూడా మ్యాక్స్ సేఫ్ సైజ్ తగ్గుతాయి అన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అది కూడా చూడాలి. 11th పాయింట్ 5G మోడెమ్. ఈసారి క్వాల్కమ్ X75 మోడెమ్ అయితే యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు క్వాల్కమ్ లో ఉన్న అన్నింట్లో గల లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ 5G మోడెమ్ అనమాట. ఇది స్పేస్ అయితే తక్కువ కన్జ్యూమ్ చేస్తుందంట. ఇంతకు ముందు ఉండే మోడెమ్ తో కంపేర్ చేస్తే 25% తక్కువ స్టోరేజ్ ని తీసుకుంటుంది అండ్ 20% బెటర్ స్పీడ్స్ ఉంటాయి. 6 GHz స్పీడ్ అయితే ఉంటుందని చెప్పని అట్లా అంటున్నారు. అండ్ ఈవెన్ ఈ ఫోన్స్ Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తాయి. ఇప్పటి వరకు Wi-Fi 6E లేటెస్ట్, దీంట్లో ఇప్పుడు Wi-Fi 7 వస్తుంది. అండ్ 16 ప్లస్ లో Wi-Fi 6E నే ఉంటుంది. ఓన్లీ 16 Pro Max లో మాత్రమే Wi-Fi 7 సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ 12th పాయింట్ బ్యాటరీస్ గురించి. 15 Pro Max మనకి 27 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. దాని ఇప్పుడు 40 వాట్ కి తీసుకెళ్తాం అన్నట్లు రూమర్స్ ఉన్నాయి. 15 Pro Max 27 వాట్ కి అయితే సపోర్ట్ చేయట్లా. మ్యాక్స్ అయితే 21.5 అది చాలా చార్జెస్ యూస్ చేశారు యాపిల్ వే, బట్ తీసుకోదు. ఈసారి వీళ్ళు 40 వాట్ కి వెళ్తున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్ నుంచి 20 వాట్ కి వెళ్తున్నారు. ఇంతకుముందు 15 ఉండేది, ఇప్పుడు 20. రివర్స్ వైర్లెస్ ఛార్జ్ అయితే సపోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్స్ ఎవరైనా యూస్ చేసుకుంటే రివర్స్ వైర్లెస్ ఛార్జ్ చేసుకునేటట్టు ఆ ఫీచర్ తీసుకొస్తే బాగుంటుంది. ఈసారి కూడా తీసుకురానట్లే ఉంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 16 లో 6% బ్యాటరీ పెరిగింది. 16 ప్లస్ లో 9% బ్యాటరీ తగ్గించారు. 16 Pro లో 2.5% పెరుగుతుంది అండ్ 16 Pro Max లో 5% బ్యాటరీ లైఫ్ అయితే పెరుగుతుంది. మేజర్ డిఫరెన్స్ అయితే ఏం కావు ఇవి, బట్ ఇనఫ్ కైండ్ ఆఫ్ బ్యాటరీనే. అండ్ 13th థింగ్, మైక్స్ మీద ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. AI ఫీచర్స్ తోనే మాక్సిమం ఉంటుంది కాబట్టి అండ్ LLM లాంగ్వేజ్ మేనేజ్మెంట్ టెక్నాలజీని కూడా యూస్ చేస్తున్నారు. సిరీని యూస్ చేసుకొని చాలా AI క్యాపబిలిటీస్ తీసుకొస్తున్నారు. సో మైక్రోఫోన్స్ ఈవెన్ బెటర్ ఉండాలని అడ్వాన్స్డ్ మైక్రోఫోన్స్ యూస్ చేస్తున్నట్లు రూమర్స్ అయితే ఉన్నాయి. అది కూడా చూడాలి. అండ్ 14th థింగ్, కెమెరాస్ గురించి. ఈసారి టెలిఫోటో లెన్స్ లో, అంటే ఇది 16 ప్లస్ లో టెలిఫోటో లెన్స్ ఉండవు. Pro Max లో మాత్రం టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ప్రోలో వచ్చే టెలిఫోటో లెన్స్ కి చేంజ్ ఏం లేదు, బట్ Pro Max లో వచ్చే టెలిఫోటో లెన్స్ కి 77mm ఉండే ఫోకస్ లెన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కంపీట్ చేసేలా కనిపించేది. ఈసారి ఫోకల్ లెన్స్ 300mm ఇస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో వీళ్ళు పనిచేస్తున్నట్లు రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్ 15th పాయింట్, అల్ట్రా. iPhone 16 అల్ట్రా వస్తుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నాం, బట్ ఈసారి A16 అల్ట్రా కూడా రావట్లేదు. అల్ట్రా గురించి ఎటువంటి రూమర్ లేదు అండ్ వీళ్ళు తీసుకున్నారు కూడా. సో ఇవి ఓవరాల్ గా iPhone 16 లైనప్ కి సంబంధించి కంప్లీట్ రూమర్స్ అండ్ ఇప్పటి వరకు ఉన్న లీక్స్ అయితే. మోస్ట్లీ ఇంకొక 1 or 2 వీక్స్ లో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది. లాంచ్ అయిన తర్వాత ఇంకా ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్లీ నేను కూడా ఫోన్ అప్గ్రేడ్ అవ్వచ్చు. కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ రివ్యూస్ మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ యూ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.